ఫేట్ ఈజ్ సమ్టైమ్స్ హ్యూమన్ ఫోలీ అంటారు సరోజిని నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే విధి అనేది మానవ కుట్ర అని ఎందుకు అన్నారంటే సరోజిని నాయుడు గారు, జంతు బలులు ఇచ్చే ప్రదేశాలను మనం చూసినప్పుడు అది నిజం అనిపిస్తుంది కదా. Alexander Pope says in his famous poem, The Essay on Man, the proper study of mankind is man. అంటే గైజ్, మన పొటెన్షియాలిటీ ఏంటి, మన హ్యూమన్ లిమిట్స్ ఏంటి, మన హ్యూమన్ మోరల్ వాల్యూస్ ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుంటే చాలు. సృష్టిలో ఉండే రహస్యాలు, యూనివర్సల్ సీక్రెట్స్, లేదా మనిషి స్థాయికి మించినటువంటి రహస్యమైనటువంటి ఏదైతే ఉంటుందో అవి అవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా వృధా. మన గురించి మనం స్టడీ చేయాలి. అందుకే అన్నారు, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. Heaven from all creatures hides the book of fate, all but the page prescribed their present state. From brutes what man, from men what spirits know. ఫ్రెండ్స్, ఈ పోయంని మనం లైన్ టు లైన్ మీనింగ్ చూస్తే, ఫస్ట్ లైన్, హెవెన్ ఫ్రమ్ ఆల్ క్రీచర్స్ హైడ్స్ ద బుక్ ఆఫ్ ఫేట్. అంటే భగవంతుడు, గాడ్ కన్సీల్స్ ద ఫ్యూచర్ ఫ్రమ్ ఆల్ హిస్ క్రీచర్స్. భగవంతుడు తను సృష్టించిన ప్రాణుల నుండి భవిష్యత్తు అనే దానిని దాచిపెడుతున్నాడు. సెకండ్ లైన్, ఆల్ బట్ ద పేజ్ ప్రెస్క్రైబ్డ్ దేర్ ప్రెజెంట్ స్టేట్. భగవంతుడు అన్ని పేజీలను దాచిపెట్టాడు, కానీ వర్తమానం, ప్రజెంట్ స్టేట్, వర్తమానం అనే పేజీని మాత్రం తెరిచి ఉంచాడు. నెక్స్ట్ థర్డ్ లైన్, ఫ్రమ్ బ్రూట్స్ వాట్ మెన్, ఫ్రమ్ మెన్ వాట్ స్పిరిట్స్ నో. అంటే జంతువుల నుండి వాటికి తెలియనిది మనుషులకు తెలిసేటట్టుగాను, మనుషులకు తెలియనిది పైనుండే దేవతలకు తెలిసే విధంగాను. ఫ్రమ్ బ్రూట్స్ వాట్ మెన్ నో, ఫ్రమ్ మెన్ వాట్ ఏంజల్స్ నో. Or who could suffer being here below. Fourth line, or who could suffer being here below. అంటే ఇంకా చిన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అంతా విధి వల్ల మాకు ఇలా జరుగుతుంది అని బాధపడేవి, అవి కూడా కావచ్చు. The lamb I wrote dooms to bleed today, had his risen would he skip and play. గైస్, అలెగ్జాండర్ పోప్ మాస్టర్ చెప్తున్నాడు, గాడ్ ఇన్ హిస్ మెర్సీ కన్సీల్స్ ద ఫ్యూచర్ ఫ్రమ్ ఆల్ హిస్ క్రీచర్స్ బట్ రివీల్స్ ద ఓన్లీ ప్రెజెంట్. భగవంతుడు వర్తమానాన్ని మాత్రమే తెలియజేస్తూ భవిష్యత్తు అంతటిని దాచిపెడుతూ ఉన్నాడు తన సృష్టించిన ప్రాణుల నుండి. బట్ ఇక్కడ ఏంటంటే, ద ల్యాంప్ ఐ రియోట్ డూమ్స్ టు బ్లీడ్ టుడే. ఈరోజు తన మెడ నరికి రక్తం చిందించబోతున్నాడు మానవుడు అనేటువంటి విషయం తెలిస్తే, ఆ ల్యాంబ్కి హ్యాడ్ హీ థై రీజన్ వుడ్ హీ స్కిప్ అండ్ ప్లే. ఇఫ్ ఎ ల్యాంబ్ నోస్ ఆర్ ఇఫ్ ఎ ల్యాంబ్ హ్యాడ్ ఎ రీజన్ లైక్ ఎ మ్యాన్, హీ కుడ్ నాట్ గ్యాంబుల్ హ్యాపీలీ. He could not gamble happily, knowing that he is destined to be killed for human food. తాను మానవుని ఆహారము కొరకు చంపబడబోతున్నాను
అనేది కనుక తెలిస్తే ఆ గొర్రెపిల్ల సంతోషంగా గెంతలేదు. హీ కుడ్ నాట్ గ్యాంబోల్ హ్యాపీలీ అంటున్నారు అలెగ్జాండర్ పోప్ మహాశయుడు. Dear guys, fate is not only secret and hidden, but also predetermined. విధి అనేది కేవలం రహస్యంగా ఉండేది మరియు అకస్మాత్తుగా వచ్చి ప్రాణుల్ని బలి తీసుకునేది మాత్రమే కాదు, ముందుగా నిర్ణయించబడి ఉండేటువంటిది అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ స్పష్టంగా వెలుబుచ్చారు అలెగ్జాండర్ పోప్ మహాశయుడు. హౌ క్రీచర్స్ దట్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ సఫర్ ఫ్రమ్ ద ఫేట్. అలెగ్జాండర్ పోప్ గివ్స్ హియర్ lamb as an example. Dear guys, విధి బారిన పడి భగవంతుడు సృష్టించిన ప్రాణులు ఏ విధంగా ఆ విధిని, ఆ బాధని, ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయో తెలియచేయటానికి ఎగ్జాంపుల్గా ల్యాంబ్, ఒక గొర్రెపిల్లని మనకి చూపిస్తున్నాడు అలెగ్జాండర్ పోప్ మహాశయుడు.
Pleased to the last, he crops the flowery food. Pleased to the last, pleased to the last, he crops the flowery food and licks the hand just raised to shed his blood. Pleased to the last, he crops the flowery food. చివరి నిమిషం వరకు దానిని సంతోషపెట్టడానికి అతను మంచి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. He crops the flowery food and he licks the hand just raised to shed his blood. 8th line. అలా తన రక్తాన్ని చిందించుట కొరకు పైకెత్తిన కత్తితో పైకెత్తిన చేతిని ఈ లిక్స్ ద హ్యాండ్ ఆ చేతిని నాకుతూ ఉంటుంది ప్రేమగా ఆ మూగజీవం. లిక్స్ ద హ్యాండ్ జస్ట్ రైజ్డ్ పైకెత్తినటువంటి కత్తితో కూడిన చేతిని. షడ్ హిస్ బ్లడ్ తన రక్తము చిందించటానికి పైకెత్తిన చేతిని. హీ లిక్స్ అతను ఆ మగ ప్రాణి నాకుతూ ఉన్నాడు. Lamb is ignorant of its features and it is not known by the lamb what is the future of its. What fate had in its store for him. It would be impossible to continue living this world. సైడు తన పోయం హెవెన్ ఫ్రమ్ ఆల్ క్రీచర్స్లో ఎందుకు ఒక ల్యాంబ్ని, ఒక గొర్రె పిల్లని ఉదాహరణగా తీసుకున్నాడు అని నేను ఆలోచించాను. వెంటనే ఒక గొర్రె పిల్లను నేను వెళ్ళి పరిశీలించాను కూడా. సో ఈ గొర్రె పిల్ల లాంటి వాళ్ళు అంటే సాధు స్వభావులు, జెంటిల్, ఎవరైతే జెంటిల్ క్రీచర్స్, సాఫ్ట్ వూలీ జెంటిల్ క్రీచర్ ఏదైతే ఉందో ల్యాంబో, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి, అలాంటి ఫిజిక్ కలిగినటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిదీ ఫేటే అనిపిస్తుంది. ప్రతి కష్టము ఫేటే, అంతా విధిరాతే, అంతా మన తలరాతలో ఉన్న విధిరాత అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫేట్ అంటే ఏంటో నిజంగా తెలియాలి. విలియం బ్లేక్ మహాశయుడు ద ల్యాంబ్ అనే పోయంలో ఈ గొర్రెపిల్లని వర్ణిస్తూ చాలా చక్కని విషయాలను తెలియజేశారు తన పోయంలో. ద ల్యాంబ్ అనే పోయంలో విలియం బ్లేక్ మహాశయుడు గొర్రెపిల్ల మీద తన విలువైన అభిప్రాయాల్ని, అమూల్యమైనటువంటి తన సందేశాన్ని వెలువెట్టారు. A soft, woolly, gentle creature. What a wonderful craftsmanship of divine. అంటే భగవంతుని యొక్క పనితనాన్ని, క్రాఫ్ట్మెన్షిప్ అంటే పనితనం అన్నమాట, ఆ పనితనాన్ని మెచ్చుకున్నారు విలియం బ్లేక్ మహాశయుడు. సాఫ్ట్, వూలీ, జెంటిల్ క్రీచర్ అండ్ టెండర్ వాయిస్ విచ్ బ్రింగ్స్ జాయ్ టు ద వ్యాలీస్. అంటే గొర్రెపిల్ల యొక్క మధురమైనటువంటి అరుపులు కొండ కోణల్లో ఎలా సంతోషాన్ని నింపుతూ ప్రతిధ్వనిస్తాయి అనేది కూడా విలియం బ్లేక్ మహాశయుడు తన పద్యంలో చెప్పుకురావడం జరిగింది. అయితే ఈ ల్యాంబ్ని సృష్టించిన భగవంతుడే ఆ వైల్డ్ ఫెరోసియస్ టైగర్ని కూడా సృష్టించాడు అంటాడు విలియం బ్లేక్. ఎందుకు సృష్టించాడో అర్థం కావడం లేదంటూ. The lamb reflects purity and peace. Lamb is a symbol of Jesus Christ's meekness and kindness. You can see in a lamb the innocence, the childhood. Oh, what a blindness to the future kindly given. Oh, what a blindness to the future kindly given. Blindness means God in His mercy conceals the future from all His creatures
but reveals only the present. That is blindness. Oh, what a blindness to the future kindly given. Kindly given means God in His mercy limited our knowledge. That is kindly given. God in His mercy conceals the book of fate. That is kindly given. Oh, what a blindness to the future kindly given, that each may field circle marked by heaven. Each may field a circle means we should fulfill our duty in the circle to which God had appointed us. దట్ ఈస్ ఆ సర్కిల్లో మనం పని చేయాలి. భగవంతుడు మనల్ని ఏ పని కోసం ఉపయోగించేదానికి సృష్టించాడో ఆయా ప్రాణులు ఆయా పరిధికి లోబడి ఆ సర్కిల్లో ఆ స్పియర్ ఆ గోళం లోపలే పని చేయాలి అంటున్నారు అలెగ్జాండర్ పోప్ మహాశయుడు. ఆ విధంగా లిమిటెడ్గా ఉన్న మన పరిధిని మించి మనం పనిచేస్తే విధి రూపంలో ప్రమాదాల రూపంలో ఫేట్ ఆ విధి అనేది మనల్ని వెంబడిస్తుంది. సో మన విధిని మనం సక్రమంగా నిర్వహిస్తే ఆ పైవాడు విధించే విధి కూడా పారిపోతుంది. Who sees with equal eyes as God of all? Who sees with equal eyes as God of all? A hero perish or a sparrow fall. A hero perish or a sparrow fall. Who sees with equal eyes as God of all? అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి భగవంతుడు, ఆ భగవంతుడి దృష్టిలో ఏ హీరో పెరిష్ ఆర్ ఏ స్పారో ఫాల్, ఒక యువ చక్రవర్తి యొక్క సామ్రాజ్యం కూలిపోయి ఆ చక్రవర్తి అంతరించిపోవచ్చు, లేదంటే ఒక చిన్న పిచ్చుక చెట్టు కొమ్మ మీద నుంచి రాలి పడిపోవచ్చు. ఈ రెండు కూడా భగవంతుడి దృష్టిలో సమానమే. Dear guys, during my childhood days, I saw so many times how human beings killed the animals with an axe by hitting them on the back side of head. The animal's head is hit by the axe with the reverse side of the axe, not from the front side of the axe. With an axe, its reverse side, they hit with an axe on the back side of the head of an animal. So after 3 shots it will die. So that is human folly. It is not a natural death of an animal. There is something human folly. Maybe it is of course for their food. That's why Sarojini Naidu says faith is sometimes human folly, human fraud. ఎందుకంటే సరోజిని నాయుడు మానవ కుట్రగా విధిని వర్ణించింది ఇందుకే. అంటే మనుషులు లేదా చిన్న ప్రాణుల పై నుండి పెద్ద ప్రాణులు ఏవైతే ఉంటాయో అవి వాటి స్వార్థం కోసం, అది ఆహారం కావచ్చు లేదా ఇంకో రూపం కావచ్చు, ఇతర ప్రాణులను విధి రూపంలో చంపుతూ ఉంటాయి అనేది సరోజిని నాయుడు గారి అభిప్రాయం, అలెగ్జాండర్ పోప్ మహాశయుడి అభిప్రాయం కూడాను. సో ఈ వీడియోలో మనం అలెగ్జాండర్ పోప్ మహాశయుడు ఎగ్జాంపుల్గా ఒక ల్యాంబ్ని ఎంచుకోవడం జరిగింది. అది ఎలాగో ఆ విధి అనేది మనిషిని కూడా ఒక గొర్రెపిల్ల ఏ విధంగా బలవుతుందో ఆ విధంగా మనిషికి కూడా వర్తిస్తుంది అని అలెగ్జాండర్ పోప్ మహాశయుడు ఎందుకు చెప్పాడు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం.